ఈ స్థితిలో మహిమలకు ఆధారభూతుడైన దేవుడు ఎదుట మనం ఏ విధంగా ఉండాలి అనేదాన్ని విధానం మనకు జ్ఞాపకం చేసుకున్న దేవుడికి మహిమ కలిగిన కాక మనము దేవుని చేసిన దాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే సంతోషంగా లేకపోతే మనసునందు వికారంగా ఏదో ఒకటి వ్యక్తం చేస్తూ ఉంటాం. అయితే దేవుణ్ణి చూసినప్పుడు మనకి ఏం కలగాలి అనేది కూడా దేవుడు మనకు చేస్తూ ఉంటాం. దేవుడికి మహిమ కలగడగాక. దేవుడిని చూడటం ఎట్లా చూస్తూ ఉన్నాం వాక్యము చేత చూస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలిగిన కాక వాక్యాన్ని వింటూ ఆయన మాటను ఇంతకుముందు చెప్పాడు. అట్లా చూడవద్దు దయచేసి సమాధానం చెప్పండి. వాక్యం చేత మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలిగిన కాక వాక్యమే దేవుడు. ఆ వాక్యం మనతో మాట్లాడుతుంటే ఆ మాట దేవుడికి మహిమ కలిగిన కాక ఆ రీతిగా మనం చూస్తే దేవుని ఇప్పుడు మనం ఎట్లా ఉండాలంటే సంతోషంతో ఉండాలి. దేవుడికి మహిమ కలిగిన కాక సంతోషించే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? సంతోషించే వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం, స్తోత్రం చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. సంతోష హృదయం మనకుంటే దేవునికి స్థుతిగల మహిమలు మనం చెల్లించేవారుగా మనం ఉంటాం. ఆ సంతోషమే నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు నామ మహిమార్థంగా ఆలోచన చేసేది కూడా దేవుడు అంటారు. ఇక్కను దేవుని చిత్తానుసారంగా మన వినికింది శ్రద్ధతో మన దేవుని దగ్గరకు తీసుకురావటానికి, దేవుని వెదకటానికి మనసును గుర్తించింది కూడా దేవుడికి మనసు కలుగుని కాక. దేవుడు మనతో మాట్లాడుతూ ఆలస్యం చేసేసిన దేవుడికి మనం మహిమపడి దేవుడికి మహిమ కలుగుని కాక. ఎందుకు అంటే కీర్తనీయుడైన దేవుడు, స్థితిగానాలకు యోగ్యుడైన దేవుడు, సంతోషించే దేవుని ఆరాధించే దేవుని కనపరచడానికి కూడా మనం చూపించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుని కాక. దేవుని స్థితించి ఆరాధించే చోట దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యం అవుతున్నాడు. దేవుడికి మహిమ కలుగుతాక. దానిలో ఉన్న పిల్లలకు కూడా దేవుడు తెచ్చిన సంగతి ఏంటంటే స్థితి ఆరాధనలో కూడా మనం పాల్గొనితే దేవుని యొక్క శక్తి ప్రభావాలతో మనం ఇంకా నిండుకునే వారిగా ఉంటామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగుని కాక. కీర్తనలు మనం ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా గణపడతాం. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆ పాట ద్వారా దేవుని మహిమపడుతూ ఉన్నప్పుడు కానీ మన హృదయం దేవుని యొక్క ఆనందించేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలగడగాక. కీర్తనకారుడు కీర్తన ఎందుకు రాస్తూ వచ్చాడంటే ఆ పాట పాడుతూ దేవుని యొక్క ఆనందిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలగడగాక. అదే పాట పాడుతూ తన బాధను దేవుడికి వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఇంకా పాట పాడుతూ ఏం చేస్తూ వచ్చాడంటే మనకి కలుగుతున్న శత్రుత్వం అంతా కూడా దేవుడికి చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడికి మహిమ కలగనగాక. కాబట్టి వాక్యం కనుక దేవుడికి చేయడం కూడా ప్రాముఖ్యమైన దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా సమయం అయితే మనం నష్టం అనుకుంటే దేవుడు చెప్తున్న మాట దేవుడికి మహిమ కలుగునగాక. ప్రేమ సంతోషపరిచే మనల్ని సంతోషపరిచే ఆ సంతోషపరిచే ప్రేమ చేతనే వీధినైనా దేవుని వాక్యంలో నుంచి దేవుని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్న దేవుడికి మహిమ కలుగునగాక. భక్తుడైన దావీదు దేవుని మందిరానికి జనులు వెళ్దాము అనగానే తనలో ఏం జరిగింది? సంతోషం కలుగుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకని సంతోషం కలుగుతూ వచ్చింది? ఈ రోజుల్లో దేవుని మందిరానికి రావడానికి సంతోషం అనేది లేని ప్రజలు అందరూ ఉన్నారు. కానీ ఆ భక్తులు మాత్రం తిరిగితే దేవుని మందిరంలోకి వెళ్దాము అని చెప్పారంట. తన హృదయం సంతోషించిందంట. తన హృదయం దేవుని వల్ల ఆనందిస్తూ వస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మందిరంలో ఏముంది అంటే ఆ మందిరంలో సమృద్ధి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మందిరంలో సుఖం ఉంది, సౌఖ్యం ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్గంగా అదే మందిరంలో మనము తాగటానికి జీవజలం ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఆ మందిరానికి వెళ్దాము అనేసరికంట భక్తులకి ఏం కలుగుతూ వచ్చింది? సంతోషం కలుగుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మీరు మందిరం కాదు కదా, మీరు ఇల్లు కదా అని అయితే దేవుడు చెప్తున్నాడు. దేవుడితో సహవాసం కలిగి దేవుడి నామ మహిమార్థంగా మనం బ్రతకటానికి, దేవుడి కృపను మనం గమనించడానికి మనం చేరి వస్తే దానిని ఏమంటారు? దేవుడితో కూడిన సంఘం సహవాసం. దాని కొరకే 4 గోడలు కట్టుకుంటున్నాం. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడి చిత్తానుసారంగా ఇంకా అసభ్యం ఉన్నదంటే ఆలస్యం చేసింది కూడా మన హృదయాన్ని చెప్పండి, మీరు చెప్పండి. మన హృదయాన్ని దేవుని కొరకు
పరితపించేటట్లుగా దేవుని మాటను వినటానికి తొందరపడేటట్లుగా మన హృదయాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఆలోచన చేసింది. దేవునికి మహిమ కలుగునేగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి హృదయ వాక్యలో చూస్తే స్థుతి దేవుణ్ణి స్థుతించుట మంచిది అని ప్రభుత్వంగా తెలుగుతుంది. ఈ స్థుతించుట మంచిది అని చెప్పిన దేవుడు మనం స్థుతి చేయకోకుండా ఆయన మాట వింటూ ఉంటే మరి మనలో ఏం చేస్తూ ఉన్నాం? మనం ఏదో కొరత చేస్తూ ఉన్నాం, అంతేనా కాదు? కొరత చేస్తూ ఉన్నాం కనుక స్థితిలో కూడా మనం పాల్గొనడం అనేది దేవునికి మహిమకరంగా ఉంటుంది. స్థుతించడం అనేది ఎంతో మంచిది. స్థుతించిన చోటకు దేవుడు వస్తూ ఉన్నాడు. స్థుతించిన దగ్గర దేవుడు ఆశీనుడవుతూ ఉన్నాడు. ఆశీనుడైన దేవుడు స్థుతించిన వాడు పక్కన ఏం చేస్తూ ఉన్నాడు? గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగాక. ఆ స్థితిలో ఉన్న శక్తి, స్థితిలో ఉన్న ప్రభావాన్ని దేవుడు వెల్లడి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలగలగాక. కనుక దేవుని కూడా మనం తక్కువగా అనుకోకూడదు, తక్కువగా అంచనా వేయకూడదు. దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర మోకరిస్తుంది, దేవుని స్థితించడం, దేవుని ఆరాధించడం, దేవుని గొప్ప చేయకు, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటే మనం ఇది చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం? దేవుడు గొప్ప చేసిన వారు గొప్ప చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునేగాక. కనుక దేవుని పిల్లలుగా మరి దేవుల్లో ఉన్న గదులందరూ కూడా స్థితి ఆరాధనలో కూడా పాలు పొందాలని దేవుడు మరి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునేగాక. ప్రేమమయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మంచి దేవుడిగా మహిమ తండ్రిగా ఆయన కీర్తించటం ఏ రీతిగా మన ఎప్పుడు కీర్తిస్తాం అనేది చెప్తున్న దేవుడు మన జ్ఞాపకం చేయబడిన దేవునికి మహిమ కలగలగాక. ఆ కీర్తించే ఎప్పుడు అంటే నాకు సంతోషం వచ్చి నా నోట ఏమవుతుంది? నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు మంచి దేవుడు, నా మంచి కాపరి అని మనం దేవుని కీర్తిస్తూ ఉంటాం. ఆ కీర్తి నీ నోట ఉండాలని దేవుడి ఉద్దేశం. దేవునికి మహిమ కలగలగాక. ఆ స్థితి మన నోట ఉండాలని దేవుని ఉద్దేశం. దేవునికి మహిమ కలగలగాక. దేవుని నామ మహిమార్థంగా ఈ స్థితి చేసినప్పుడు మన జపా ఫలాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి మహిమ కలగలగాక. పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక పత్రిక 13వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి మనము ఆ పైన వచనాలు మనం చూస్తే 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్షము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై దేవుని వెలుపట శ్రమ పొందను. కాబట్టి మనం ఆయనను భరించుతూ ఆయన నిందను భరించుతూ సిద్ధము వెలుపనికి ఆయన యొద్దకు వెళ్ళడము నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోతున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థితి యాగము చేయడము అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు దివ్వా ఫలము అర్పించడము దేవునికి మహిమ కలుగునగాక. మన కొరకు దేవుడు ఏం చేసుకోవచ్చుంటే ఆయన యేసు కూడా తన స్వరక్షము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై శీఘ్రము వెలుపటికి వెళ్ళి మన కొరకు దేవుని నామ మహిమార్థంగా మనల్ని రక్షించడానికి ఆయన కార్యం చేసుకోవచ్చు. చేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలంట? స్థుతించాలి, దేవునికి మహిమ కలుగునగాక. ఘనపరచాలి, దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థితి యాగము చేయడము అనగా ఆయన నామమును ఒప్పుకొలుచు ఫలము అర్పించడము దేవునికి మహిమ కలుగునగాక. నీ నామము ఎంతో బలమైనది అని మనం పాట పాడుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన నోటితో దేవుని నామాన్ని ఒప్పుకుంటున్నాం, ఆయన బలాన్ని ఒప్పుకుంటున్నాం. అదే ఇక్కడ రాసి అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు ఈ స్థితియాగము చేసేదానికి. అంటే ఏంటంటే ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు దిగువ ఫలము అర్పించడము దేవునికి మహిమ కలుగునగాక. దారుణ కంచెను ఈ వాక్యం మధురమైందని మనం పాట పాడుతున్నామంటే మన నోట ఏం చేస్తూ ఉన్నాం? దేవుని
గొప్ప చేస్తూ ఉంటాం, గొప్ప చేస్తూ ఉంటాం. అది మనం చెయ్యాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగాక. ఆ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు, ఈ స్థుతియాగం మనం అర్పిస్తూ ఉన్నప్పుడు దేవునికి ఏం కలుగుతూ ఉందంటే మహిమ కలుగుతూ ఉంది, ఘనత కలుగుతూ ఉంది, దేవునికి స్తోత్రం కలుగుతూ ఉంది. మానవుని ద్వారా దేవునికి ఏం కలగాలని దేవుడు కోరుకున్నాడో అది కలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలగలగాక. అదే సమయంలో మన వాక్యాన్ని వింటూ ఉంది, వాక్యాన్ని వింటూ ఉంది. వాక్యం వినేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? మౌనంగా వింటూ ఉంటాం. ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు స్తోత్రం అంటూ ఉంటాం, లేకపోతే గుర్తొచ్చినప్పుడు సమయం అంటూ ఉంటాం. అయితే దేవుని మాట మనకు ఎందుకు చెప్తున్నా? మంచి మార్గంలో కూడా ఆయన మనం తీసుకెళ్తున్నా. ఈ మంచి మార్గంలో కూడా వెళ్ళే పిల్లలకు దేవుని కొరకు దీపమై బ్రతకాలి. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని నామ మహిమార్గంటే దేవుని పిల్లలు వీళ్ళు అని చెప్పుకున్న రీతిగా ప్రతిపించే దేవుడు కానీ మనకు తోడు దేవునికి మహిమ కలిగిన గాక. మన పితరులు ఇశ్రాయేలు చూసి ఏం చెప్తూ వచ్చారు? వారి దేవుడు వారితో వారు దేవుని పిల్లలు అని చెప్తూ వచ్చారు. అదే రీతిగా దేవుని నామ మహిమార్గంగా నువ్వు దేవుని చూపిస్తే, దేవుని ఘనపరుస్తూ, దేవుని గొప్ప చేస్తూ దేవుడు ఎందు వచ్చింది, మన ఎందు వచ్చింది. దేవుడు సంతోషిస్తూ దేవుని బిడ్డలుగా మనల్ని లోకానికి చూపించగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగాక. అని ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి స్థుతిగానం చేయాలి, కీర్తనతో దేవుని ఆరాధించాలి. దేవునికి మహిమ కలగలగాక. కీర్తనతో దేవుని గొప్ప చేయాలి. దేవునికి మహిమ కలగలగాక. మాటలు వాడుకోకుండా మనం వాక్యం ఒక్కటే పెట్టి మనం ఏం చేస్తున్నాం? అప్పుడు దేవుని బలాన్ని, దేవుని నామాన్ని మనం ఒప్పుకోలేకపోతాం. కనుక దేవుని బిడ్డగా నీకు ఆయన ఆధారముగా, ఆయన ద్వారానే నీవు ఉన్నతమైన మార్గంలో బ్రతకగలిగేటట్లుగా నేను బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలగలగాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆలస్యం చేసి నీకు నేర్పిస్తున్న సంగతి ఏంటంటే నువ్వు ఎరగని సత్యమే. దేవునికి మహిమ కలగలగాక. దేవుని కృపచేత మనము దేవుని మార్గంలో వర్తించడానికి ప్రార్థన చేసుకోవడానికి కూర్చుంటాం, ఆశయం చదువుకుంటాం, మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. స్థితి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడికి వచ్చేవాడు. దేవుడు అక్కడికి రాకపోయినా మరి మన ప్రార్థన ముగించుతాం. దేవుని బిడ్డగా లోతుగా నీకు అర్థమవుతానని చెప్తున్నాను. దేవునికి మహిమ కలగలగాక. ప్రేమ, దేవుని ప్రేమ మన నోట పిలకాలి. దేవునికి మహిమ కలగలగాక. నీ ప్రేమ నన్ను తల్లిగా ఆదరించిందయ్యా అని మనం దేవుని స్థితి చేస్తూ ఉంటాం. నీ ప్రేమ నన్ను తండ్రిగా పోషించిందయ్యా దేవుని స్థితి చేస్తూ ఉంటాం. దేవునికి సొంత మనసు మన మీద ఉంటుంది. దేవునికి మహిమ కలగలగా. మనము వేరే వాళ్ళు చూసి అమ్మ నన్ను తల్లిలాగా ఆదరించారు అనగానే నిజంగా నా మనసు మనకు ఎట్లా ఉంటుంది? ఎంతో సంతోషంగా. మరి ఇంత దేవుడు మన పక్షంగా చేస్తూ ఉంటే మన నోట ఆ స్థితి ఉండకపోతే దేవుని నామాన్ని ఘనపరుస్తుంది. మన నోట ఉచ్చరించకపోవడం అనేది మనం చేస్తున్నాం పొరపాటు. అటువంటి స్థితి నుంచి దేవుడు మనకి విడుదల ఇచ్చి దేవుడు మహిమ పొందినగాక. చెప్తూ ఉన్నాడు ఆయన మన కొరకు తన స్వరత్వము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుతూ శిబిరము వెలుపలికి ఆయన ఎద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోతున్న దాని కోసము ఎదురు చూస్తూ దేవుడికే మహిమ కలుగునుగాక. ఈ స్థితిగాను దేని కొరకు చేయడంట? మనం ఉండబోయే దాని కొరకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సంగతుల్ని దేవుని ఆత్మ పరిశీలనగా మనకు నేర్పిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతిమ వరకు నడుచుకుంటే విజయం నోట్లు ఏం రాయబడిందమ్మా? మూడునండి. ఎదుగుతున్నాము, ఎదురు చూస్తున్న దానిని ఎదుగుతున్నాము కనుక దేవుని మనం శృతి చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. శృతి చేసిన చోటకి ఆయన వస్తూ ఉన్నాడు, వెతుకుతున్న ఆయన దొరుకుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని స్థితించట మంచిదని పరిశుద్ధ గతంలో పూర్తి రాష్ట్రం వదిలిపెట్టలేదు కానీ అది మన మోసం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట చెప్పడానికి దేవుడు ఈ దినాన ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గతంలో ప్రతి మాట కూడా విలువైన మాట.
ప్రతి మాట కూడా విలువైన మాట. ఆ విలువైన మాటలను మనము జాగ్రత్తగా గ్రహించి దేవుని దగ్గర మనం ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అంటున్నాడు, కాబట్టి ఆయన ద్వారా మన దేవునికి ఎల్లప్పుడూ స్థితియాగం చేయడము. ఎదురు చూస్తూ ఎక్కడ ఉండబోతున్నాం అక్కడికి వెళ్ళటానికి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చి ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎదురొచ్చి తీసుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం? వాళ్ళు అక్కడే ఉంటారు, మనం ఎక్కడే ఉంటాం. మనకు మార్గం తెలుస్తుందా? తెలియదు. మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మనం ఇప్పుడు ఎదురు చూస్తున్న దాని కొరకు దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన సంతోషంతో దేవుని కనపడతాం, ఆరాధిస్తారు, గొప్ప చేసి మన మనసును పురుకొల్చుకున్న దేవుని మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన వస్తున్నాడు అని ఎదురు చూస్తున్న మనం ఆయనకు మనం స్థితిగానములు ఆయన మనం ఎదుర్కొనే వారు మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యలో రాయబడుతూ దేవుని సన్నిధికి వచ్చేట మందిరానికి వెళ్దాము అన్న. అయితే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు రాయబడుతూ వచ్చిన కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో మరి మనము దేవుని మందిరావరణానికి వచ్చేటప్పుడు ఎక్కడ రమ్మంటారు? కీర్తనలతో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఒకసారన్నమాట కృతజ్ఞత అర్పణ దేవుడు ఆయన గుమ్మంలో ప్రవేశించేది, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించేది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను ఆయన నామమును ఘనపరిచేది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలుగా మనం ఏ విధంగా మన కొరకు రాబోతున్న దేవుని మనం ఎదుర్కోవాలో, ఏ విధంగా మనం సిద్ధపడాలో చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడుతూ వచ్చింది మనం ఆయన మందిరంలో మనం ఏం చేయాలంటే కీర్తనలతో దేవుని ఆరాధించుకుంటూ దేవుని శిక్షించుకుంటూ కావాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనము దారి పొడుగున కీర్తనలు పాడుకుంటూ మనం వస్తే మనం చూసి వాళ్ళు ఏమంటారు? ఆనందంతో దేవుని సన్నిధికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు ప్రేమమయుడు మన జీవితాన్ని ఆదరించి పోషించే దేవుడిగా అని చెప్తున్న మంచి మాటలు దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రమంలో మనం దేవుని ఆలయం చేరవచ్చేవారిగా, దేవుని సహవాసంలో చేరవచ్చేవారిగా ఉన్నప్పుడు దేవుని ఆలయంలో ఏముందని చెప్తున్నాడంటే ఆహారం ఉంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆలయంలో ఏముంది అంటున్నాడంటే అక్కడ ఆయన ప్రార్థనకి ఆనంద జలములు అక్కడ ఉందని చెప్పేసి దేవుని యొక్క దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనం కొన్నిసార్లు దేవుని మందిరానికి వస్తూ మనం ఏమేమో పదార్థాలు దేవుని దగ్గర తీసుకొచ్చి మన పదార్థమే గొప్ప అన్నట్లుగా, మన పదార్థమే మనల్ని యోగ్యులుగా చేస్తుంది అన్నట్లుగా మన మనసుని భ్రమపడ్డం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని మందిరంలో ఉన్న ఆహారం కొరకు దేవుని సృష్టించుకుంటూ దేవుని ఘనపరుచుకుంటూ దేవుని సన్నిధానంలో ఉన్న ఆహారం మనకు ఆయన తెలుస్తూ ఉన్నారు. దేవుని దగ్గర మనం స్థితియాగం చేసి దేవుని గణపరిచే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆ పట్టణంలో ఇప్పుడు మనము ఏ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో అంటున్నాడు. ఆ పట్టణంలో నిత్యం కలిగించాలని చెప్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. ఆ పట్టణంలో ఒక నది కలదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నది కలదు. ఆ నది ఏం చేస్తుంది? ఆ నది ఏం చేస్తూ ఉందంటే పాపులకు ప్రవహిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవాహమై ఎదురొస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎదురొస్తుంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు ఆయన, మహిమ కలిగిన పిల్లలను ఏ రీతిగా కోడి తన రెక్కల కింద చేర్చుకుని భద్రంగా అదే విధంగా పన్ను రెక్కల కింద చేర్చుకుని మనల్ని భద్రంగా కాపాడుతూ నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాటిని రాయబడిన సంగతులు మనకు కావాల్సిన ప్రతి విషయం కూడా మీకు తెలియజేయడానికి ఆయన సన్నిధి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. తెలుసుకున్న మనము ధన్యంగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక.
మరొకరు చూసి మరొక విధంగా మనం ఉండదు. తెలుసుకున్న దాన్ని బట్టి దాన్ని మనం అనుసరించి బంధువులు అవ్వాలి. దేవుడికి మహిమ కలుగనగాక. అందుకొరకు కీర్తనకారుడు ఏం చేస్తూ వచ్చారంటే మొట్టమొదటిగా దేవుని మందిరంలో ఉన్నదాన్ని కొరకు కీర్తన పాడుకుంటూ సంతోషంతో దేవుని మందిరాన్ని కలగడానికి కీర్తన రాస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగనగాక. ఆ కీర్తన పాడుతూ ఎందుకు రమ్మన్నాడు అంటే మనలో సంతోషం ఉంటేనే పాడగలరు. అవునా కాదు? నీకు సంతోషం ఉంటే పాడుకుంటూ వస్తాం. సంతోషం లేదనుకోండి మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ సమస్యతోనే ఆ విసుగుతోనే వచ్చేస్తా ఉంటాం. సంతోషంతో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి గొప్ప చేస్తూ ధనపరుస్తూ దేవుని ఇంటికి మనం చేరవచ్చు ఉంటాం. దేవునికి మంచి కలగలగాక. ఆ సంతోషం అనేది ఎక్కడ ఉంది? ఆ సంతోషం అనేది ఎక్కడ ఉంది అంటే దేవుని యొక్క వాక్యం అంటే సంతోషం అనేది ఎక్కడ ఉంది అనేది మరి ఏంటంటే లోకమంతా వెతికారండి. లోకమంతా వెతికిన ఎక్కడ దొరికింది? అది ఆయన దగ్గర దొరికింది. దేవునికి మహిమ కలుగనగాక. అందుకే రాసిచ్చాడు దేవుని యొక్క సన్నిధానంలో సంతోషము సమాధానం నిత్యత్వము సమృద్ధిగా ఉండాలి. కలుగుతుంది. దేవునికి మహిమ కలుగనగాక. కనుక నీ వెళ్ళే స్థలంలో ఎన్నో ముందు తెచ్చుకుంది. వెళ్ళేప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆయన తీసుకెళ్ళాలి. ఆయన తీసుకెళ్ళిపోతే వల్ల దేవునికి మహిమ కలుగనగాక. అక్కడ ఏమేముంది? ఇవన్నీ ఉంది అక్కడ. ఇవన్నీ మనకు మేలే చేస్తాం. ఇవన్నీ మనల్ని కీళ్ళుంటే తప్పిస్తాం. మన ఆపద నుంచే తప్పిస్తాం. మనల్ని బలపరుస్తూ ప్రేమాన్ని ఇస్తూ కనుక మందిరానికి వెళ్తూ ఉంటే అంత విలువతో కూడిందని మనం గుర్తించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగనగాక. పరిశుద్ధుడు ప్రేమ అంటే దేవునికి సహాయకరంగా వాక్యం మనం చూస్తే శబరి పద్ధతి ఒకసారి ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన చదువుదాం. దేవునికి మహిమ కలగనగాక. మనము ప్రతి ప్రధాన యాజకుడు మొదటి చదువుతాం. మేము వివరిస్తున్న సంగతుల్లో సారాంశం ఏదనగా మనకు అతి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయములకు అనగా మనుషుడు కాక సౌర్యం స్థాపించిన నిజమైన గుడారములకు పరిచారకుడయ్యింది. దేవునికి మహిమ కలుగనగాక. మనుషుడు కట్టిన ఆలయము కాక నిజమైన గుడారానికి ఆయన పరిచారకుడిగా ఉన్నాడు. పరలోకమందు మహామహుని సింహాసనకు కుడిపార్శ్వమున ఆశీనుడాయను. దేవునికి మహిమ కలుగనగాక. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే మనుషుడు కట్టిన దాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనుషుడు కట్టిన దాన్ని మిన్నగా కనపరచగా దేవుడి నామ మహిమార్థంగా దేవుడు కట్టిన దాన్ని గొప్పగా కనపరుస్తున్న దేవుడికి మహిమ కలుగనగాక. ఆ గొప్పగా కనపరుస్తూ ఏమన్నాడంటే అనగా మనుషుడు కాక ప్రభువు స్థాపించిన నిజమైన గుడారములకు పరిచారకుడైంది. పరలోకమందు మహామహుని సింహాసన కుడిపార్శ్వమున ఆశీనుడాయను. నిజమైన గుడారానికి పరిచారకుడైంది. మరి తండ్రి అయిన దేవుని సింహాసనం కుడిపార్శ్వమున ఆశీనుడైన దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను పనులను అర్పించుటకు నియమింపబడను. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యకము. దేవునికి మహిమ కలుగనగాక. దేవుని నామ మహిమార్థంగా నిన్ను నన్ను కూడా దేవుడి సులువైన మార్గంలో ఉండడానికి దేవుడికి మహిమ కలుగనగాక. దేవునికి అర్పించడానికి ఈయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం అర్పించడానికి ఏమైనా ఆవశ్యకమై ఉన్నది అని చెప్తున్నాడు. అదేంటి అంటే దేవుడిని సూచించుట దేవునికి మహిమ కలుగనగాక. దేవుని గణపరుచుట దేవునికి మహిమ కలుగనగాక. దేవుడి నామ మహిమార్థంగా మనం బ్రతకటానికి జీవితాలని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగనగాక. క్రీస్తు యేసునందు ప్రభుత్వం
ఆ గుడారం ఎటువంటి అన్నాడు? నిజమైన గుడారం. దేవునికి మహిమ కలుగుతాడు. నిజమైన గుడారం. ఆ నిజమైన గుడారంలో ఆయన ఎట్లా ఉన్నాడంట? పరిచారకుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. దేవుని యొక్క వచ్చేసరికి ప్రధాన యాజకుడు అర్పణలను బరులను అర్పించటకు నియమింపబడును. ఇప్పుడు మన కొరకు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఎక్కడ? దేవుని కుడి పడతాడు. భూలోకంలో దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? అర్పణలు బరులు అర్పిస్తున్నాడు మన కొరకు. అయితే ఇప్పుడు యేసు ప్రభుల వారు దేవుని యొక్క నామం మహిమార్థంగా మనము యేసు క్రీస్తు నామంలో చేసిన స్థితి కాదండి. ఎవరు కల్పిస్తారు? ఈ ప్రకారము తండ్రికి అర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని పుట్టిన సంగతి దూరంగా చెప్పడానికి దేవుడి జ్ఞాపకం చేస్తాం. మనము చేసే స్థితిని ఏసై నామములు చేస్తాం. ఈ చేసే స్థితిని తండ్రికి ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన అర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు మన జీవితాన్ని దేవుని మార్గంలో చిన్నమైన దేవుని మార్గంలో నడిపించడానికి నువ్వైన మాటలు జ్ఞాపకం చేస్తున్నావు. ఒక మందిరంలో ఒక యాజకుడు ఉండి వరులు అర్పణలు అర్పిస్తూ అయితే ఇది నిజమైన గుడారం. ఈ గుడారంలో యేసు ప్రభువు వారే ప్రధాన యాజకుడిగా ఉండి ఆయనకి అర్పించడానికి ఒక ఆవశ్యకమైన ఉన్నది అంటే ఆ ఆవశ్యకమైనది ఏంటంటే యేసు క్రీస్తు నామంలో మనం స్తుతియాగము చేస్తూ ఉన్నప్పుడు ఆ స్థితిని తండ్రికి అర్పిస్తూ ఉన్న దేవునికి మహిమ కలుగునగా అని ఇక్కడి నుంచి గొర్రెలు తీసుకొచ్చు, వడ్లను తీసుకొచ్చు, పొట్టేళ్ళు తీసుకొచ్చు అర్పించు. అయితే ఇప్పుడు అవసరమైంది ఏంటంటే ఇది దేవునికి మహిమ కలుగునగా. క్రీస్తు చేసినందున కృప చేత మనం నుంచి జాగ్రత్త చేస్తూ దేవుడు మన బలపడుతున్నట్టు దేవునికి మహిమ కలుగునగా. మందిర ఆవరణ వరకు ఎట్లా వెళ్ళాలో చెప్తారు. ఈ ఆవరణంలోనికి మనం ఏం తీసుకెళ్లాలో కూడా చెప్తున్న దేవునికి మహిమ కలుగునగా. ఈ ఆవరణంలోనికి మన హృదయార్పణ తీసుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునగా. హృదయార్పణ ఎందుకు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తాం? హృదయాన్ని ఎట్లా అర్పిస్తాం? పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన విధంగానే ప్రభు మనతో అంటూ ఉన్నాడు. మనము పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా మన హృదయాన్ని అర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగునగా. స్థుతులు అనుకుంటూ మనం వచ్చాం. హృదయంలో ఏముంటారంటే పరిశుద్ధత ఉంటారు. తర్వాత హృదయంలో ఏముంటారంటే దేవునికి అనుకూలత ఉంటారు. దేవునికి మహిమ కలుగునగా. హృదయంలో ఏముంటారంటే రూపాంతరం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. ఈ అర్పణ ఆయన కోరుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునగా. ప్రేమ కలిగిన దేవుడు మీ యొద్ద నా యొద్ద కోరుకుంటున్న అర్పణ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగేటట్లుగా ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే ఆ వ్యక్తి తన హృదయాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడు. మనసులు ఎట్లా ఉంటుందంటే దేవుడే మనకు అనుకూలంగా రావాలి. దేవుడే మనకు అనుకూలంగా రావాలి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మన హృదయం దేవునికి అనుకూలంగా వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునగా. అప్పుడు అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట మన హృదయానికి ఏమవుతుందంటే సాగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునగా. మన హృదయాన్ని సరిచేస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. దేవుని సంకల్పాన్ని బట్టి ఏ మనసైనా దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఆ వ్యక్తి స్త్రీయే కానీ పురుషుడే కానీ ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని మందిరంలో వెళ్ళాలి చెప్తున్నాడు. దేవునికి అనుకూలంగా. తర్వాత మా చూద్దాం రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ముఖ్యమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన అగుట వలన రూపాంతరం పొందుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఈ లోక మర్యాదను అనుసరించి మందిరంలో చెందేవారిగా కాదు.
మనం ఎట్లా వెళ్ళాలి? దేవుని మార్గం ఉత్తమమైన మార్గం అని ఆ మార్గంలోకి వెళ్తూ ఉండగా దేవునికి అనుకూలంగా దేవుని నామ మహిమార్థంగా పరిశుద్ధమైన హృదయం కలిగి దేవుని చిత్తానుసారంగా దేవుని వెతకటానికి వెళ్ళే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క లేఖనాలు కలిగిస్తూ దేవునికి అనుకూలత మనలో లేకపోతే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు దేవుడు మనకు ఉపదేశం చేస్తూ ఉంటాడు. మన హృదయంలోకి దేవునికి అనుకూలత అనేది మన హృదయంలోకి రావట్లేదు. దేవుడి మన హృదయానికి అనుకూలంగా రావాలని మనం కోరుకుంటాం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే దేవునికి అనుకూలంగా మనమన్నా దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. ఆ విధంగా మనం ఉండక మనకు అనుకూలంగా రావాలని కోరుకోవటం అనేది కీర్తన ఆయన కీర్తి నేను గొప్ప చేసేదిగా దేవునికి మహిమ కలుగునే దాకా ఆ కీర్తిని నువ్వు నిజంగా గణపరచడం నువ్వు తెలుసుకుంటే ఆయన కీర్తిని ఏం చేస్తున్నట్టే కీర్తిమంతులుగా చేసేదిగా దేవునికి మహిమ కలుగునే దాకా బాలుడైన సమయాన్ని మనం చూసినప్పుడు బాలుడైన సమయాల యొక్క కీర్తి ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించిపోయిందని రాయబడుతూ వచ్చింది. దాని మొదటి వరకు దేవునికి మహిమ కలుగునగా కీర్తి విస్తరిస్తూ ఎందుకు అనగా దేవుని గణపరుస్తున్నాం, దేవుని కీర్తున్నాం, దేవుని గొప్ప చేస్తూ ఉన్నాం, దేవునికి మహిమ కలుగునగా దావీదు మహారాజు దేవుని స్థితించి దేవుని గణపరిచి దినానికి 7 మార్లు స్థితించాను. 7 మార్లు కాదు, ఇంకా ఆయన చేసి ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో 7 మార్లు రాశాడు. దేవునికి మహిమ కలిగిన దాకా మనసు కూడా చూపిస్తాను. చిత్రించిన భక్తుని యొక్క కీర్తి ఆయన ఒక రాజుగా ఉంటూ ఆ రాజుని మాకు కావాలని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఆ కీర్తిని ఆ గణతను వెతుక్కుంటూ వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం దేవునికి మహిమ కలిగిన దాకా ఉన్నతులైన దేవుణ్ణి మనం వెదికే విధానం, ఉన్నతులైన దేవుని మార్గంలో మనం నడిచే విధానం మనకు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు మన కీర్తి, అప్పుడు దేవుని యొక్క నామ ఘనత కొరకు ఏమవుతుందంటే విస్తరిస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగున దాకా దేవుని యొక్క వారికి మన జీవితానికి అన్వయించుకుంటూ పరిశుద్ధంగా ఆ దేవునికి అనుకూలంగా మన హృదయాన్ని దేవునికి అర్పించుకొని మన శరీరాన్ని ఏమన్నాయంటే సజీవ యాగం, శరీరాన్ని అర్పించుకోమని సజీవ యాగముగా అర్పించుకోండి. దేవునికి మహిమ కలుగున దాకా పరిశుద్ధ గ్రంథంలో మంచి దేవుడిగా మహిమకరమైన తండ్రిగా ఆయన చెబుతున్నాం. ఘనమైన దేవుడు, ఆ ఘనమైన దేవుని దగ్గర మనం ఎట్లా నిజమైన గుడారంలోనికి మనం వెళుతూ ఉన్నాం కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని స్థుతించాలి, దేవుని ఆరాధించాలి. ఆ స్థుతి ఆరాధన చేసేది ఎట్లాగూ అంటే పరిశుద్ధమైన హృదయముతో దేవునికి అనుకూలంగా దేవునికి మహిమ కలుగులుగాక ఈ అర్పణను మనం ప్రభు దగ్గర అర్పించుకునే వారిగా ఉండాలి. అర్పించుకునే వారిగా మనం ఉన్నప్పుడు ఈ అర్పణని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆయనకు అర్పించుటకు ఒక అర్పణ అవసరమైనది అది అవసరమైన అర్పణ దేవునికి మహిమ కలుగులుగాక. దానిని ఏమంటాడంటే రూపాంతరము అంటారు. దేవునికి మహిమ కలుగులుగాక. ఒక మనిషి ఆ విధంగా మారాలి, దేవునికి మహిమ కలుగులుగాక. ఆ మనిషి మనసు ఆ విధంగా రూపుదిద్దుకోవాలి, దేవునికి మహిమ కలుగులుగాక. మన మనసులో కల్మషము, మన మనసులో కల్మషము లేదా నీటి ద్వేషము ఏదో చూసుకుని మనం చేతున్న వాడుతూ ఉంటాం. శాస్త్రం గారు మన వీసేదెవరు, మన హృదయాన్ని పరిచయం చేసేదెవరు? దేవుడు. కనుక దేవుని దగ్గర మనము చేసే స్థితి పరిశుద్ధంగా ఉండాలని కూడా జ్ఞాపకం చేస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన జనముగా మనం బ్రతకడానికి ఈ మాటలన్నీ కూడా మనం తీసుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసే ప్రతి విషయం దేవుని నామ మహిమార్థంగా మనల్ని పెంచడానికే దేవునికి మహిమ కలుగునగాక. ఈ పెరిగే విధానాన్ని మనకు నేర్పిస్తూ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు మందిరంలోకి వస్తున్నావు, వచ్చి నువ్వు
ఏ విధంగా వచ్చావు, ఏ విధంగా వచ్చావు ఆయన చూశారు. ఆయన చూసినప్పుడు నిన్ను నీ అర్పణ ఆయన అంగీకరించాలి. అర్పణ అంగీకరించకపోతే ఏమనుకున్నట్లు పరిశుద్ధ వాక్యంలో రాయబడుతూ వచ్చి అది దేవునికి అనుకూలంగా లేదు. ఆ అర్పణ ఏమైందంటే మన హృదయమే. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, నువ్వు రైతు రాంగు అనేది తెలిసిపోయింది. నేను చూసినప్పుడు సహోదరులు కయ్యని హేబేలు యొక్క జీవితం వారు తెచ్చిన దాన్ని బట్టే కదా దేవుడు అక్కడ తీర్పు చేస్తుంది. దేవుడు కోరుకుంటున్న కూడా మన యొక్క హృదయాన్ని దేవునికి మహిమ కలుగునగా. ఈ హృదయాన్ని పరిశుభ్రత దేవుని సంతోషంతో దేవుని ఆరాధన దేవుని గొప్ప చేసి దేవుని మహిమ అర్పించుకునే వారిగా మొట్టమొదటి మన జీవితంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. ఇదేమీ లేకోకుండా మనం ఏదో అర్పించి ఏదో చేసి అది దేవునికి ఆయాసకరమైంది. నీ అర్పణకు ప్రతిఫలం, నీ అర్పణకు ప్రతిఫలం కయ్యను అర్పించిన అర్పణకు ప్రతిఫలం హేబేలు అర్పించిన అర్పణకు ప్రతిఫలం హేబేలుకు ప్రతిగా దేవుడు దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే అదే సంగతిలో ఉంది దేవుడు ఆశ్చర్యకరుడుగా, అదే సంగతిలో నుంచి దేవుడు దీవించుకుంటూ నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ తెచ్చిన పరిశుద్ధమైన అర్పణ ద్వారా తరతరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి నీ హృదయాన్ని అర్పించుకునేది జాగ్రత్తగా గుర్తుపట్టుకోవటానికి దేవుడి మాటలు చెప్తుంది. నువ్వు చేసే పని నిన్నే కాకుండా నీ ఇంటిని నీ తరాలను ఆశీర్వదించేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. నేను చేసే పని మనం వస్తూ ఉన్నాం, మనం చేసే పని కొరకు మనము ప్రతిఫలం ఆశించి దేవునికి అనుకూలంగా ఇచ్చేమో అనుకూలంగా లేకగా ఇచ్చేమో మనకు అర్థం కాదు. ప్రతిఫలం పొందలేదే అని ఆలోచన మనలో ఉంది. ఆ ఆలోచన చెప్పేయడానికి ఈ వివరణ దేవుడు మనకు జ్ఞాపకం చేసి దేవునికి మహిమ కలుగునగా. పరిశుద్ధ వాక్యాన్ని చేసినాము. ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న మన బ్రతుకులో దేవుడు చేస్తున్న ఉపకారం ఏంటంటే మనలో ఉన్న చెడును తొలగించి దేవుడు మనకేం చేస్తున్నాడంటే మేలు చేస్తూ దేవుణ్ణి ప్రేమించే మనకే మనకి ఇస్తూ ఇవన్నీ చెప్తుంది ఆయన. కనుక ఆయన దగ్గరికి వస్తే మనకేం కలుగుతుంది, మేలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. గ్రంథమును రాసిన మాటల కొరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. ఆ మాట తెలుసుకోవటానికి ఇష్టపడే వారిగా మనం ఉండాలి. ఆ విధమైన మనస్సు పెట్టుకుని దేవుని ఇంటికి వస్తే ఆ యొక్క వివరణ మీకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగా. అదేమీ లేదు, నలుగురితో పాటు నేను వచ్చే అనుకుంటుంది మనకేం అర్థం కాదు. ఇప్పుడు మనలో ఏముండదు తెలిసింది ఈ మాటలు విన్నాక మన వర్తించే అర్పణలో తప్పు. ఆ తప్పుని దిద్దుకోవడానికి దేవుడు ఏం చేశాడు, సరిచేశాడు. దేవునికి మహిమ కలుగునగా. సరిచేసి ఏం చెప్తూ ఉన్నాడు, హేబేలు యొక్క అర్పణ చూడండి ఒకసారి ఆదికాండానికి ఆదికాండం 4వ అధ్యాయం. మొదటి వచ్చిన చదువు. ఆదాము హేబేలు గొర్రెల కాపరి. కయ్యను అనే వ్యక్తి భూమిని సేద్యం చేసుకుంటూ ఉన్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో పెంచిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు.
కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖం చిన్నబుచ్చుకునగా దేవుని యొక్క వాక్యం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తూ ఉంటుందంటే మనం చేసే క్రియ మనకేం ఇస్తూ ఉంది, మనం చేసే క్రియ ప్రతిఫలం ఇస్తూ ఉంది. వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం. కాబట్టి మనం చేసే క్రియ ప్రతిఫలం పొందుతుంది. ప్రతిఫలం పొందుతుంది కనుక ఇప్పుడు ఇక్కడ ఇద్దరు చేస్తే ఫలం చోద్యం చేసుకుంటున్నాడంటే కయ్యను అనే వ్యక్తి. తర్వాత గొర్రెలను కాచుకుంటున్నాడు హేబేలు అనే వ్యక్తి. ఈ కయ్యను ఏం చేస్తాడంటే ఆ పొలం పంట తీసుకుని వచ్చాడంట. హేబేలు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ తొలుపులు పుట్టిన వాటిని తొవ్విన వాటిని దేవుడి దగ్గర తీసుకొచ్చాడు. దేవుడికి మనం కలుగునగా తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడు, ఎందుకు ఆ విధంగా చేశాడు అని మనం చూసినప్పుడు కయ్యను దేవునికి ఎంతో కొంత తీసుకెళ్ళిద్దామని అతను ఆలోచన చేస్తూ వచ్చాడు. హేబేలు ఏం చేస్తూ వచ్చాడంటే శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలని ఆలోచన చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. నేనైనా దాన్ని దేవునికి ఇవ్వాలని ఆలోచన చేస్తూ వచ్చాడు. అంటే ఇప్పుడు తన మనసులో దేవుడు ఏం చేశాడు, తప్పు చేస్తూ వచ్చాడు. హేబేలు ఆ మందులో తొలితులుగా ఆ మందులో కృంగిన దాన్ని తీసుకుని దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమ కయ్యను చేస్తూ వచ్చాడంటే మరి ఏదో తనకు మిగుల్చుకుని కొంత తీసుకుని వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే అతని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఈ అర్పణ చేసేదా దేవుడు హృదయాన్ని చేసేదంటే హృదయాన్ని చూస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు తీసేటప్పుడే, నువ్వు పొలంలో నుంచి పంటలు చేసేటప్పుడే, నువ్వు ఆ యొక్క గొర్రెల మందుల నుంచి నువ్వు తీసేటప్పుడే నేను అక్కడ చూస్తూ ఉన్నది దేవునికి మహిమ కలుగునగాక. నీ మనసు దేవునికి పదం స్థానం వచ్చిందా, నీ మందుకు లేకపోతే నీ యొక్క ధాన్యానికి ప్రథమ స్థానం ఇచ్చింది, నీకు ప్రథమ స్థానం ఇచ్చిందా అన్నది అక్కడ చూస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హేబేలు హృదయంలో ఇప్పుడు ఏం లేదు, కల్మషం లేదు. హేబేలు హృదయంలో ఏముందంటే పరిశుద్ధత ఉంది, దేవునికి అనుకూలత ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. కయ్యను హృదయంలో ఏముందంటే కల్మషం. కనుక హృదయంలో కల్మషం పెట్టి మనం దేవుని ఇంటికి వచ్చి మనం దేవుని ఆరాధిస్తూ ఉంటే ఈ అర్పణ దేవునికి అంగీకారం కాదు. లక్ష్య పెట్టడం దీనికి ప్రతిగా మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆదాము 130 ఏళ్ళు బ్రతికి, అంటే ఇప్పుడు ఏం చేశారంటే కయ్యను హేబేలుని చంపేశాడు. దేవుడు అతని అర్పణ అర్పిస్తే అంగీకరించిన అర్పణ అంగీకరించలేదని ఆ అర్పణ నుంచి ఇక్కడ కోపం వచ్చేసి ఆయన చంపేస్తూ వచ్చాడు. చంపేసిన తర్వాత దేవుడు ఊరుకోలేదు. ఏం చేస్తూ వచ్చిందంటే మరి ఆ రక్తం ఆయనకు మొరపెడుతూ వచ్చింది, ఆయన దిగొచ్చి మాట్లాడటం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కానీ అతనికి చేతు అను పేరు పెట్టను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాచన చూస్తే రాయబడుతూ వచ్చిన మరి హేబేలుకు ప్రతిగా చేతుని దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క లేఖ సెలవిస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ చేతు సంతానంలో నుంచి అట్లా క్రమంగా సంతతి విస్తరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. మాట అనేది ఎంత విలువైందో మనం జాగ్రత్తగా గ్రహించాం. వాళ్ళ పేర్లే కదా అనుకుంటాం, అయ్యేం జరుగుతాం అనుకుంటాం, పక్కన పెడతాం. వారి పేర్లు ఏముంది, వారు ఏం చేస్తూ వచ్చారు, వారి జీవితం ఏమైంది, వారి జీవితం యొక్క సాఫల్యత ఏ విధంగా వారి క్రియలు అనేది కూడా మనం గ్రహించుకోవడానికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఆ సంగతి అనేది క్రమక్రమంగా విస్తరించిపోయి దేవుని కృప పొందుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని దయ పొందుతూ కనుక మన ఇంట్లో మన యొక్క పరుపుల నుంచో మన యొక్క ధాన్యంలో నుంచో మనం గుప్పుడు తీస్తూ ఉన్నప్పుడే, లేకపోతే మన రూపాయలు తీస్తూ ఉన్నప్పుడే మన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. చూసిన దేవుడు కనపరిచేటట్లుగా మన అర్పణ అనేది ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యలో చూస్తూ వచ్చే మొదటిగా
మనల్ని మనం దేవుని దగ్గర మన శరీరాన్ని సజీవులాగా దేవునికి అర్పించుకోవాలి. దేవునికి పని కలగలేక విశ్వాసాలని అర్పణ ఇక్కడ చూసినప్పుడు అర్పణ చెప్తూ ఉన్నాయి. వారు తీసుకొచ్చిన కానుక చెప్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో నాకు చెప్పిన ప్రతి మాట కూడా మందిరంలోకి వెళ్ళేవంటే నువ్వు మేలు పొంద, మందిరంలోకి వెళ్ళేవంటే నువ్వు ఆశ్రయించబడి, మందిరంలోకి వెళ్ళేవంటే సియోనులో ఉన్న ఆశీర్వాదం నీకు నువ్వు పిల్లలపడి సంపాదించుకో. దేవునికి మహిమ కలుగునగా. ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అందులో తెలుస్తూ ఉంటాం మనకు మేము దొరకలేదు, తెలుస్తూ ఉంటాం మనకు ఆశీర్వాదం దొరకలేదు. అయితే దొరికేటట్లుగా బ్రతకటానికి చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తానన్నాడు ఆయన? సియోను నుంచి, సంఘముల నుంచి ఆశీర్వదిస్తాను. ఆ సియోని కరుణిస్తానన్నాడు. దేవునికి మహిమ కలిగినగా. హృదయాన్ని ఎట్లా పెట్టుకున్న మన బ్రతకలో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన కాక సంతోషంతో దేవునికి చేసేవాడు, దేవునికి అర్పించేవాడు, దేవుని మన గణపతి గొప్ప చేసేవాడు ఉండాలి. ఎందుకు అనగా ముందు చెప్తూ వచ్చారు ఏమేముంది అక్కడ దేవుని మందిరంలో జీవాహారం ఆనంద ప్రవాహంలో నుండి జీవజలాన్ని త్రాగనిస్తూ ఉన్నారు. అక్కడ సుఖం ఉంది, అక్కడ సౌఖ్యం ఉంది, అక్కడ సమృద్ధి ఉంది. ఇవన్నీ మన కొరకే ఆయన నుంచి, మన కొరకే ఆయన నుంచి. మరి వాటిని మనం పొందుకోవాలి, వాటిని మనం అనుభవించాలి అంటే మన హృదయం ఈ విధంగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడికి మహిమ కలగనగాక. పరిశుద్ధ వాక్యం దేవుడి చేత ప్రార్థించబడిన మాటలు ఇవన్నీ ఆయన ఆయన పంపిన మాటలు భక్తులు వారి ప్రవచనాల ద్వారా కానీ దైవావేశం ద్వారా కానీ దేవుడు ఇస్తున్న మాటలే వారు రాసిన మాట. దేవుడు ఇచ్చిన దాన్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కార్యాభివృద్ధి కలిగిస్తాం, కార్యాభివృద్ధి కలిగిస్తాం. దేవునికి మహిమ కలగలుగా. మనకెవరన్నా ఉద్యోగం ఇస్తానన్నారు, ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టిన వ్యక్తి దగ్గరే మనం ఏం చేస్తూ ఉంటాం? ఉద్యోగం కొరకు ఎదురు చూస్తాం. అయితే ఆ ఉద్యోగం కొరకు మనకి ఎగ్జామ్ పెట్టి మనకు నోటిఫికేషన్ ఇచ్చిన వ్యక్తి దగ్గర మనం ఎదురు చూడకుండా మరొక దగ్గర ఎదురు చూస్తూ ఉంటాము. ఎదుర్కోవాలి. ఎందుకంటే మాట ఇచ్చింది ఎవరు? వారు. మాట ఇచ్చింది వారు. మాట ఇచ్చిన వారి దగ్గరే ఇప్పుడు మనకేమో ఆ ఎదురు చూపుంటది, వాళ్ళు ఇస్తారని ఎదురు చూపుంటారు. దేవుడితో మహిమ కలగడం మంచి మనకు ఏమైపోతుందంటే మాట ఇచ్చిన దేవుడిని మర్చిపోతుంది. మాట ఇచ్చిన దేవుడిని మర్చిపోతుంది. మాట ఇచ్చిన దేవుణ్ణి మనసును పెట్టుకుని మనం నడుచుకోవటం మహిమకరంగా, దేవునికి మహిమకరంగా దేవుని నామాన్ని గణపరుస్తూ మనం నడుచుకుంటే మాట ఇచ్చిన దేవుడే సమస్త విషయాల్లో మనల్ని దీవెనకరంగా మేలుకరంగా మన బ్రతుకుని విద్య దేవుడి పైన దేవునికి మహిమకరంగా. ఒక వ్యక్తి దగ్గర మనం ఏమో అడిగిన వ్యక్తి నేను చేస్తానన్నా, అడిగిన వ్యక్తిని విడిచిపెట్టి మళ్ళీ వేరొక వ్యక్తి ఎదుర్కొంది మనం చేయి చెప్తామంటే పాపం. చేస్తాను అన్న వ్యక్తి దగ్గరే మనం చేద్దాం. చేస్తాను అన్న వ్యక్తి దగ్గర దేవుడు కూడా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలన్నీ మనకి ఎందుకు ఇస్తాయంటే ఆయన కృప మన ఎడల వెల్లడి చేయాలని, దేవునికి మహిమ కలుగునగా. ఆయన యొక్క సమాధానం మనకి ఇవ్వాలని, ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వాలని, ఆయన మేలులు మనకి ఇవ్వాలని, ఆయన ఉపకారాన్ని మనకి ఇవ్వాలని ఆయనకి మనకి ఇస్తానన్న దేవుని దగ్గర మనం ఏ విధంగా ఉండాలో చెబుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగా. ఏమన్నా వారి దగ్గరికి వెళ్ళి మనం చేతులు చాపుతూ ప్రయోజనంగా ఉన్నట్టుగా మనకు సిగ్గు కలగచ్చు. ఆయన చెప్తున్నాడు, ఆయన నమ్ముకుంటే సిగ్గు పండిన ఇస్తానంద ఆయన కాబట్టి ఆయన నమ్ముకుంటే సిగ్గు పండిన. మా పిల్లలు నేను నమ్ముకుని సిగ్గుపడలేదని అని చెప్తున్నారు భక్తులు కాదు. దేవునికి మహిమ కలుగుతా. దేవుని బిడ్డ భూమి ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు, భూమి ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు భూమిలో నీ కొరకు నా కొరకు విత్తనాన్ని మొలకెత్తింపజేస్తూ వచ్చే దేవునికి మహిమ కలుగునగా. మొలకెత్తింపజేసిన దేవుడు వాటిని అనుభవించేటట్లు చేస్తూ ఉన్నాడా? ఆ పంట తినేటట్లు చేస్తూ ఉన్నాడా? లేదు, చేస్తున్నాడు.
మన కంటికి కనబడుకోకుండానే ఎన్నో మేలు ఆయన మనకు చేస్తూ ఎన్నో మేలు ఎన్నో మేలు ఆయన చేస్తూ ఉండగా మేలులన్నీ మరచి దేవుడు నాకేం ఇవ్వలేదు, దేవుడు నాకేం ఇవ్వలేదు అనుకున్నట్టు మనం ఉండక చేసిన మేలులన్నింటి బట్టి దేవుని చూపించుకుంటూ దేవుని ఘనపరుచుకుంటూ మన హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ హృదయంలో ఉన్న సంగతులే దేవుడు చేస్తాడు. ఈ హృదయంలో ఉన్న ఆలోచనలు దేవుడు చేస్తాడు. ఈ హృదయంలో ఉన్న సత్యాన్ని దేవుడు చేస్తాం. దాని ద్వారానే మనకు ప్రతిఫలం ఇస్తాం. దేవునికి మనం కలిగినగా నుంచి సత్యం దేవుడు చేసే దేవుడిగా అన్యాయం నుంచి అక్రమం నుంచి మన జీవిత క్రమమైన మార్గంలో నడిపించడానికి న్యాయమైన మార్గంలో నడిపించడానికి దేవుడు మనకు తోడు సహాయం చేసుకోవచ్చు. దేవుడికి మనం కలగనగా దేవుని ఇంటిలో మనం ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క ఆలయంలో మనం ఏ విధంగా ఉండాలి చెబుతూ ఉంటాడు. అలా వెళ్దామనగా హృదయం సంతోషంతో దేవుని ఇంటికి వచ్చేవారింగా మనం సంతోషంతో వచ్చేవారింగా ఇప్పుడు మనం అక్కడ వ్యాంగొడుతూ వచ్చింది అందరూ చేస్తారు. కృతజ్ఞతాస్థుతులతో చేరుతున్న పాడుకుంటూ కృతజ్ఞతార్పణలతో ఈ దినం వరకు కాచేవాళ్ళు, ఈ దినం వరకు కాపాడేవాళ్ళు, ఈ దినం వరకు పోషించేవాళ్ళు. భూమి నీది, ఆకాశం నీది. భూమి ఆయన కాదు అంటే ఇది చెప్పాడు ఎవరికి ఎవరు అన్నారు. భూమి నాది, రాజు నేనే అనుకున్నాడు. భూమి రాజు అని అర్థమైందని దేవుడికి మహిమ కలగనగా ఎందుకని వాళ్ళకి కప్పను బయలుస్తాడు దేవుడు, దేవుడిని తోలేస్తాడు దేవుడు. నీళ్ళని రక్తంగా మారితే అయ్యో ఈ భూమి నాది కాదు, ఇది దేవుడి అనుకున్నాడు. దేవుడికి మహిమ కలగనగా అన్ని ఆయన ఇచ్చిన దేవుణ్ణి మనం గణపరిచేవాడుగా మహిమపరిచేవాడుగా ఉన్నాడు. ఆకాశం ఆయనది, దేవునికి మహిమ కలుగునగా వాక్యం పెడుతూ భూమి ఆయనది, ఆకాశం అయింది, తర్వాత సంపూర్ణత ఆయనది. కాబట్టి అన్ని కలుగు చేసి అన్ని నీ కొరకు క్రమముగా జరిగించి మొదటి దినం మీద, రెండో దినం మీద, మూడో దినం మీద అనేది క్రమంగా జరిగించి అప్పగించాడు. ఇంతమంది కన్నా మనకు లేకపోతే అట్లా కొంచెం ఆలోచన మనకు లేకపోతే మనం ఆలోచించకపోయిన పనులు గొంతులంటే చప్పట్లు కొట్టి గొంతులు కాదు. దేవునికి మనం కలగదా దేవుని వాక్యం ఈ హృదయానికి తాకటానికి దేవుడు చేసిన మేలు మనవులు దేవునికి మహిమ కలగనగా Disconnected. Connected to Ant Audio. దేవుడికి మహిమ కలగనగా ఎక్కడ నీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు, ఎక్కడ నీకు రావాల్సిన జీవనం కోల్పోతూ ఉన్నావు, ఇక్కడ నువ్వు పొందుకోవాల్సిన నేను పొందలేక జీవనం అనుభవిస్తూ ఉన్నావు. జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని చిత్తానుసారంగా దేవుని ఆలయంలో ఆయన పిల్లలంగా మనం వర్ధిల్లుగాక. ఆయన ఆలయంలో వర్ధిల్లుగా, ఆయన ఆలయంలో ఎప్పుడు ఏ విధంగా వర్ధిల్లుతూ ఉంటారంటే ఆయన ఏర్పాటు చేసుకున్న జనులు ఆయన ఆలయంలో వర్ధిల్లే వారిగా ఏర్పాట్లు ఏం చేస్తారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసుగా నిర్ణయించాలి, వ్యక్తిని నిర్ణయించాలంటే ఏర్పాట్లు మొదలవ్వాలి. ఆ వ్యక్తికి ఏం చేస్తూ ఉంటారు, ఒక ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. తర్వాత అతని ఎత్తి ఎంతో, అతని లాభం ఎంతో, అతను ఎంత పరిగెత్తగలడు అన్ని కూడా ఏర్పాటు తగినట్టుగా ఉన్నాడో లేదని చూస్తూ ఉంటాడు. అన్నింటిలో సక్సెస్ అయితేనే ఆ వ్యక్తిని నిర్ణయించుకుంటారు, ఆ జాబుకి ఏర్పాటు చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలగాలి. మన జీవితానికి కూడా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. మనము దేవునికి మహిమ కలగలగా ఏర్పాటు చేసుకున్న దేవుని పరిస్థితి ఏర్పాటు తగినట్లుగా ఉండటానికి ఈ ఆలోచన అంతా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలగలగా మన హృదయం విశ్వాసంతో నిండుకోవాలి.
ఈ జ్ఞానాన్ని అందిస్తున్న దేవుని యందు మన హృదయం విశ్వాసంతో నిండుకోవాలి. ఈ ఆలోచన చెప్తున్న దేవుని యందు మన హృదయం నమ్మిక కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగనగా ఆ విధంగా ఉండక, మనం ఏర్పాటు తగినట్టుగా ఉండక, మన ఇష్టానుసారంగా మనం ఉంటే దేవుని యొక్క వాక్యంలో ఆ ఏర్పరచుకున్నాడు, ఏర్పాటు చేయబడ్డారు అనుకున్న వాళ్ళే కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేసుకున్న వారి సైతం మోసగించేస్తున్నాడు. మోసగించుకోకుండా ఉండటానికి ఈ విచారాన్ని దేవుడు మనకు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలిగినగా హల్లెలూయా అని ఒక నిలవని ఇంకొకరిని చేయడానికి కృష్ణుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. 10 మందికి ఎగ్జామ్ పెడుతూ ఉన్నాడు. అంటే 10 మందిని 10 మంది నియమించుకొని ఎగ్జామ్ పెడుతూ ఉన్నాడు. అయితే 10 మంది రాస్తూ ఉన్నారు. రాసినప్పుడు వీళ్ళందరికీ ఇవ్వాలని ఆలోచన. అయితే ఇవ్వనుకోకుండా ఏ దేనిలోనో వాళ్ళు ఏమైపోతున్నారు? ఫెయిల్ అయిపోతున్నారు. మంచి దేవుడిగా మహిమగలను కలిగేగా మనకు అందిస్తున్న మంచి మాటలు కలిసి దేవుడికి మహిమ కలుగుతుందా? 10 పోస్టులు ఉంటే సుమారుగా ఇప్పుడు 1000 మంది రాస్తున్నారు. 1000 మంది రాస్తే ఇప్పుడు ఎవరు నిర్ణయిస్తారు? వీళ్ళు ఏ అర్హతలు అయితే ఉండాలని కోరుకుంటున్నారు, ఏ యోగ్యత అయితే ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం 1000 మంది నుంచి వాళ్ళు మాత్రమే వచ్చి వీళ్ళగా దేవుని రాజ్యం జాగ్రత్త అంటే దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన మనల్ని ఒంటరి విడిచిపెడతారు. ఆయన పిల్లలకు మనం దగ్గరికి తీసుకోవటం కానీ వ్యతిరేకం చేస్తే దేవునికి మహిమ కలిగిన గాక. 1000 మంది పాల్గొంటారు. అయితే పాల్గొందిన వాళ్ళు 1000 మందిలో ఉన్నది 100 సీట్లు అనుకుంటారు. ఆ 100 కొరకు 1000 మందికి అర్థం పెట్టేసినప్పుడు 100 మంది మాత్రమే అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఆయన ఏర్పాటు చేసుకున్నాం. ఆయన మందిరాల్లో మనం నివాసం చేసే వదులుట దేవునికి మహిమ కలిగిన దాకా మన వినికిడి జాగ్రత్త దేవునికి కాపాడుతుంది. వినికిడిలో ఇప్పుడు ఏముండాలంటే నేను నిజంగా దేవుడి సన్నిధికి వెళుతూ ఉన్నానంటే, నేను ఏం చేస్తూ ఉన్నానంటే ఒక ఎగ్జామ్ పాస్ కావాలి. దేవుడి సన్నిధికి వెళుతూ ఉన్నాను. ఆయన నాకు తెచ్చే పరీక్షలో నేను పాస్ కావాలి. నేను చెప్తున్నాను వాక్యం చెప్తుంది మాట వాక్యాన్ని వద్దకు పంపిస్తున్నాడు. పరీక్ష మంచి దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఈ మాటలన్నీ మీకు ఎవరు చెప్పారు? ఎక్కడ దొరికింది? ఆయన దగ్గర మాత్రమే దొరికింది. దేవునికి మహిమ కలుగుతుంది. జ్ఞానం ఎక్కడుందని తిరిగితే అది ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన దగ్గర సంతోషం ఎక్కడుందని తిరిగితే అది ఆయన దగ్గరే. దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు పరీక్ష పాస్ అవుతాను ఏం చెప్తున్నాడు? ఇదంతా కూడా నేర్పిస్తాను, ఇదంతా కూడా నేర్పిస్తూ దేవునికి మహిమ కలుగుతుంది. ఏం చదవలేదు, ఏం నేర్చుకు తెలియదు, ఎగ్జాంపుల్ కూర్చుంటాం, పాస్ అవుతామా? అవు అందుకొరకు మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం? అనేక రకాలుగా చూడండి, అనేక రకాలుగా ఏర్పాటు చేసుకుంటూ ఆయన నేర్పిస్తున్నాడు, నడిపించే దేవునికి సదాకాలం మహిమ కలిగిన గాక. దేవునితో బ్రతుకుతా, విలువైన బ్రతుకు కొరకు నువ్వు ఆయనకు విలువగా కనపడాలి. మన జీవితం ఆయన విలువగా కనపడాలి. రోడ్డుదారులతో మనం ప్రవేశించడానికి ఒప్పుకునేది కాదు ఆయన రాజు. కనుక దేవుని ఇంటిలోనే మనం ఏమవ్వాలి? చదవాలి. దేవునికి మహిమ కలిగిన దాకా మనం సరి చేసుకుని మంచి కాపాడాలి. మహిమ ఘనత ప్రభావాలు కలిగిన దాకా హృదయం వద్దకు వచ్చి పరీక్ష చేస్తూ ఉంటాడు. ఈ మాట నాకే గురించి ఎవరికన్నాను అంటే నాకే ఈ మాట నాకే చెప్పేది
ఇంకొకరు చస్తే ఈ మాట విని దేవునికి మహిమ కలిగిన ఈ స్థితి మనకు అర్థం దేవుని కొనసాగుదల దాకా దేవుని బిడ్డగా ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపటం 8 దినాల కంటే శ్రేష్టమైనది. 8 దినాల కంటే శ్రేష్టమైనది. 8 దినాల కంటే శ్రేష్టమైన బ్రతికే ఈ దేవునికి నేర్పి ఈ దినాన్ని అనుగ్రహించారు. దేవుడు దేవునికి మహిమ కలుగున గాక. దేవుని సన్నిధానంలో మనం వద్దుల్లా దేవుని ఎందు మనం ఆనందించాలి. ఆయనతో సుఖ సంఖ్య కలిగి మనం సమృద్ధిగా దేవునికి జీవించాలి అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇచ్చేస్తారు అన్నట్లుగా మనం ఆశపడేదానికంటే దేవుని దగ్గర మార్గాన్ని తెలుసుకోవటం ఎంతో దేవునికి మహిమ కలిగిన దాకా. మార్గం అడిగి తెలుసుకోండి అని చెప్పి ఏది లేని మార్గమో అది అడిగి తెలుసుకోండి అంట. అందుకే రేపు పొద్దున మనం ఏం చేయాలి? అడగాల. తండ్రి నీ మార్గాన్ని నేర్పి, నేనైన మార్గాన్ని నాకు నేర్పించి చూపించి నడిపించి అడగాలి. ఇవన్నీ కాకుండా మనం ఏం అడుగుతూ ఉన్నాం అంటే మనకు కావాల్సిన ఈ లోక సంబంధమైన ఈవులు అడుగుతాం. ఈ లోక సంబంధమైన ఈవులతో పాటు పరలోక సంబంధమైన పవిత్రమైన ఆశీర్వాదంతో పొందాలంటే మొట్టమొదటి మనసు ఎక్కడ ఉండాలంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం మీద అన్నీ మనకు. అప్పుడు ఈ సంబంధమైన వాటి నీటిలో కూడా అనుగ్రహించగలుగుతారు. దేవునికి మహిమ కలగల. మంచి దేవుడు మహిమ గలుగుతారు. ఏర్పాటు ఏంటి? ఆ ఏర్పాటును ఎట్లా చేస్తూ ఉన్నారు? ఏర్పాటులో ఏం చేస్తూ ఉన్నారు? ఆవరణంలో పెట్టి పొద్దున్నప్పుడు చేస్తున్నారు. 60 ఆవరణంలో పెట్టి పొద్దున్నప్పుడు చేస్తున్నారు. ఆవరణంలో పెట్టి వడ్డిలింపు చేస్తూ ఎట్లా వడ్డిల్లుతారు వాళ్ళంటే వారికి కావాల్సిన ఆహారం ఇస్తూ ఉంటారు, వారికి కావలసిన పానీయాలు అందిస్తూ ఉంటారు, వీళ్ళు పెరుగుతూ ఉంటారు. దానిని తీసుకెళ్ళారు దేవుడు ఆ నిర్గతి నగరం, ఆ ప్రాంతానికి, కల్దీ ప్రాంతానికి. అక్కడ ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళకి కావలసిన ఆహారాన్ని ఇచ్చి వారిని పరీక్షించారు. మీకు నాకు కూడా దేవుని మందిరంలో కావలసిన వర్తించడానికి కావలసిన ఆహారం ఇస్తూ ఉన్నారు. ఆహారం ఇచ్చి తర్వాత ఏం చేస్తాడు? మన సౌందర్యాన్ని, మన హృదయాంతరంగా అనుకుంటాం. మన కన్నులు దేవుని చూసే కన్నులుగానే, మన వినికిడి దేవుని మాట వినే వినికిడిగానే ఉందా లేదా, మన నడు దేవుని మార్గంలో నడిచేటట్లుగా ఉందా లేదా అని ఆయన చూస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగున. ఇప్పుడు జన్మని పోగేసుకొద్దామా లేకపోతే మనం బ్రతికిద్దాం? దేవునికి మహిమ కలుగున. అందుకే వాక్యం చేసేదంటే మీరు బ్రతకండి. దేవునికి మహిమ కలుగున. మనకే రాదు, మనమే బ్రతుకుతాం, మనమే బ్రతుకుతాం అన్నట్లుగానే ఉంటుంది. ఇప్పటి వరకు మన బ్రతుకు ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడు బ్రతకండి, బ్రతుకుంటాం. వాక్యము నెరవేరుతున్న కాలం జాగ్రత్తగా దేవుని గ్రహించుకుంటూ దేవుని నామ మహిమార్గం బ్రతకడానికి ఈ ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకోవచ్చు. దేవుడు ఇచ్చిన ఈ మంచి ఉపదేశం కొరకు దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన కాక ఈ ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి, కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి? దేవునికి మహిమ కలిగిన అది మనలో నిలుచుకుంటే మన కనురెప్ప కాపాడినట్లుగా కాపాడుతాం. అది మనలో నిలుపుకోలేకపోతున్నాము. మన బ్రతికి కాపాడబడే వారిగా ఉండటానికి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగున. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న సంతోషం, సమృద్ధి, నిత్య సుఖం అనుభవించడానికి నీకు ఒక మార్గాన్ని తెరచేదాన్ని దేవునికి మహిమ కలుగునగా. ఆ తెరచిన ద్వారంతో నువ్వు ప్రవేశించి తొందరగా బ్రతకడానికి దేవుడి దినాన్ని మనకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. మనకు చేసిచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. పరిశుద్ధ వాక్యం చేత మాట్లాడుతూ వచ్చాడు. ఒక దినాన్ని నా ద్వారా నేను
తెరిచి నా ద్వారంలో ప్రవేశించే వారిగా చేస్తాను. దేవుడికి మహిమ కలిగిన దాకా అదే కార్యాలు దేవుడు జరిగిస్తున్నది. దేవుడికి మహిమ కలిగిన దాకా తీసివేసినందుకు కృప చేస్తాం. నేడు ఆఖరి ఉన్న దేవుడు, గనుడైన దేవుడు, మార్గమైన దేవుడు, మనల్ని బ్రతికించే దేవుడు చెప్తూ ఉన్నాం. ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా తండ్రి కుడిపడతాను, మహామహుడైన దేవుని కుడిపడతాను విగ్రహం చేస్తాం. మందిరం దేవాలయాన్ని కట్టారు. దేవాలయాన్ని కట్టినప్పుడు ప్రజలందరినీ మొత్తం యాజకుడు సంవత్సరానికి ఒకసారి అర్పణ తీసుకెళ్ళి అర్పిస్తూ వచ్చారు. అయితే దేవుడు మన కొరకు అర్పణ అర్పించడానికి ఆవశ్యకమైంది అని చెప్తున్నారు. ఆ ఆవశ్యకమైన జీవితాన్ని నేర్పించారు దేవుడు. దేవునికి మహిమ కలగలగా అందుకు మనం సంధించుకుని దేవుడు నామని హెచ్చరిస్తూ నీ దగ్గర ఇదిగో నీ బిడ్డ ఈ విధంగా ఉంది, ఈ బిడ్డ చంద్రుడు, ఈ బిడ్డ మనవులు, ఈ బిడ్డ నదులు అని తీసుకుని తండ్రి అయిన దేవుడికి నామూలు వేసండి పెట్టేటువంటి వేసిన నామూలు నన్ను అడిగితే దేవుడికి మహిమ పరత్వం చేత సంపాదించిన సంఘం. ఆ సురక్షం చేత మనం దేవుడిచ్చిన రక్తం చేత మనం పరిశుద్ధపరచుకోవాలి, సిద్ధులు చేసుకోవాలి. దేవుడిచ్చిన వాక్యం చేత మనం పరిశుద్ధపరచుకోవాలి, సిద్ధులు చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆత్మ చేత పరిశుద్ధపరచబడాలి, సిద్ధులు అవ్వాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. ఈ మాటలు పెట్టుకోవచ్చు. పరిశుద్ధమైన ఆత్మ మనలో సంచరించుకో. ఆ ఆత్మ ఏం చేస్తుంది? మనలో ఉన్న చెడు వేరు చేస్తుంది, మంచిని వేరు చేస్తుంది. పరిశుద్ధంగా చేస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడి దగ్గర మన బ్రతుకులు దేవుడిని నా మహిమార్గంగా బ్రతికించుకోవటానికి విలువైన మార్గాలు చూపించాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆ విలువైన మాటల ద్వారా మన అందరి జీవితం దేవుడు సమృద్ధిగా నడిపించగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు పరిశుద్ధ వాక్యమని మనం దేవుని మందిర ఆవరణలో ఏ విధంగా అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏర్పాటు జరుగుతుంది, ఏర్పరచుకుంటున్నాడు ఆయన మందిరం, ఏర్పరచుకుంటున్నాడు కనుక మనం ఏ యోగ్యత కలిగి ఏ రీతిగా ఉండాలో చెప్పుకోవచ్చు, ఏ విధంగా మన కలిగి చెప్పుకోవచ్చు. ఈ దోషంతో వెళ్ళాలి, ఈ త్యాగంతో వెళ్ళాలి, అర్పణతో వెళ్ళాలి. దేవుని నామ మహిమార్థంగా ఏర్పాటు కలిగినట్లుగా మన వల్ల వెళ్ళి దేవుని గణపరిచేటప్పుడు మనం బ్రతుకుతూ ఆయన పర సంబంధమైన ప్రతి ఆశ్చర్యం, ప్రతి భూలోక సంబంధమైన ప్రతి ఈవును కూడా ఆయన మనకు అనుగ్రహించగలిగిన దేవుడిగా ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన దాకా ఆ రీతిగా బ్రతకటానికి మార్గాన్ని చూపించాడు దేవుడు. మార్గమని దేవుణ్ణి గణపరుస్తూ ప్రార్థన చేసుకున్నాం. నేను భయభక్తులతో నన్ను ఈ విధంగా బ్రతికించయ్యా, నేను బ్రతకాలి, నీకు మహిమకరంగా బ్రతకాలి, ఇతరులకు మాదిరికరంగా బ్రతకాలి, అనేకులు బ్రతికి రావు అని దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేద్దాం. నీకు వేసినందున కృప చేద్దాం. మార్గమైన దేవుని కృప చేద్దాం. మహిమ ఘనత ఆయనకే కలిగేటట్లుగా మనసు పెట్టుకుని ప్రార్థిద్దాం. ఇక్కడ గురించి ప్రార్థించండి. ఇప్పుడు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, నీ మందిర ఆవరణంలో తండ్రి యేసయ్య పచ్చని ఒలివ మొక్కల్లాగా తండ్రి యేసయ్య మీరు ఉండాలని కోరుకుంటున్నారు. యేసయ్య మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి, మీరు సహాయం చేయండి. యేసయ్య మీ మందిర ఆవరణంలో తండ్రి నాయన సంతోషగానాలు చేయాలని ఆశతోటి తండ్రి నాయన స్తోత్రాలు చెప్పాలని తండ్రి నాయన మీరు కోరుకుంటున్నారు. యేసయ్య మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. యేసయ్య తండ్రి దేవా, మీ వాక్యానుసారంగా జీవించుటకు తండ్రి నాయన సహాయం చేయండి. సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమే జరగాలి తండ్రి నాయన. మీరు బోధించింది తండ్రి నాయన మా జీవితంలో తండ్రి నాయన నిలబడ జీవితం మాకు దయచేయాలి తండ్రి నాయన. మీ చిత్తమే జరగాలి ఏసయ్య, మా చిత్తము కాదేసయ్య. మీరు మా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో తండ్రి నాయన అదే జరగాలి ఏసయ్య, అదే జరగాలి ఏసయ్య. నీ చిత్తము
చిత్తమే జరిగించుకో నా దేవా, నీ చిత్తమే జరిగించుకో యేసయ్య. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, కృతజ్ఞతాస్తుతులు నీ సన్నిధిలో నీ కొరకు చెల్లించాలి యేసయ్య. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధ దేవుని మీ పరిశుద్ధ సహవాసంలో పరిశుద్ధ ఆలోచనలతో యేసయ్య పరిశుద్ధంగా పరిశుద్ధిని స్తుతించాలి యేసయ్య. స్తుతులు 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 స్తోత్రములు 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 యేసయ్య. పరిశుద్ధ దేవుని ఆవరణములో యేసయ్య అందరము కలిసి యేసయ్య నిన్ను ఆరాధించే భాగ్యమును మాకు దయచేయి, మాకు దయచేయి, మాకు దయచేయి. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే ప్రభువా. నువ్వు అనుమతించు తండ్రి దేవా, నువ్వు అనుమతించు యేసయ్య. నీకు అడ్డుగోడలు ఏవి నిలబడవు యేసయ్య. అడ్డుగోడలన్నిటినీ నువ్వు ఇరగొట్ట దేవుడవు తండ్రి నాయన. అడ్డుగోడలన్నిటిని విరగొట్టమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. కాడిని విరగొట్టమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. ఆశీర్వదించవు దేవా. నీ ఆశీర్వాదమును తండ్రి నాయన చూసిన బిడ్డలుగా తండ్రి నాయన ఆరాధించుటకు స్తుతించుటకు తండ్రి నాయన నీ సన్నిధికి రాగలటకు కృపను అనుగ్రహించు, కృపను అనుగ్రహించు. సమస్తం మీకు అప్పచెప్పుకుంటున్నాను యేసయ్య. మీకు సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను యేసయ్య. మీకు తెలియనిది ఏది లేదు తండ్రి నాయన, మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి నాయన. పరిశుద్ధ దేవానికి ప్రతిదీ సాధ్యం, సాధ్యము సాధ్యము తండ్రి నాయన. నీ ప్రణాళికలు తండ్రి నాయన, నీ ప్రణాళికలు తండ్రి నాయన నెరవేర్చుకునే దేవుడవు తండ్రి నాయన. నీకు మహిమ తెచ్చుకునే దేవుడవు తండ్రి నాయన. నీకు స్తోత్రము 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 స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధమైన దేవ, నీకు స్తోత్రము 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 స్తోత్రము. హృదయం నుంచి వచ్చే ఆనందమును బట్టి నీకు స్తోత్రము 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 స్తోత్రము. నీ సహవాసము ఇచ్చినందుకు నీకు స్తోత్రము 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 స్తోత్రము. యేసు 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 నీ ప్రేమనిచ్చినందుకు నీకు స్తోత్రము 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 స్తోత్రము. ఘనత మహిమ నీది 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 నీకే సొంతం ప్రభువా ప్రభువా ప్రభువా. నీకు స్తోత్రము 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 స్తోత్రము. మిక్కిలి ప్రేమతో ఆకట్టుకున్న దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రం యేసయ్య. యేసయ్య నీకు స్తోత్రం యేసయ్య. యేసయ్య నీకు స్తోత్రం యేసయ్య. యేసు 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 మహిమగల దేవుడు, యేసు మహిమగల దేవుడు, యేసు మహిమగల దేవుడు, యేసు మహిమగల దేవుడు. మహిమ 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 ఆవరించిన మహిమ యేసు మహిమ మన తోడున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ దేవుని పరిశుద్ధ సహవాసము నిత్యము మన తోడున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము ఆయన తోడుగా ఉండి ఆయన సహవాసాలు అనుగ్రహించి నడిపిస్తూ సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. తీర్చివేసినందుకు కృప చేత మన వినికిని తీసి మనల్ని జాగ్రత్త చేసిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. దేవుని దగ్గర ఉన్న సంపద, దేవుని దగ్గర ఆయన సంపదల గని లేఖనం కలగిస్తుంది. ఆయన దగ్గర ఉన్న సంపద మన స్వతంత్రం, ఆయన దగ్గర ఆయన బిడ్డలుగా మనం బ్రతకడానికి ఈ మార్గం అంతా దేవుడు మనం చూపిస్తూ ఉంటాడు. ఆయన స్వాస్థ్యమై బ్రతకడానికి ఈ మార్గం అంతా చూపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వేసే మూలముగా నా బ్రతికి నీ బ్రతికి ధన్యం కావాలి అని మనం కోరుకున్న రీతిగానే ఆయన మనల్ని ధన్యులుగా నిలబెట్టి దేవుని యొక్క బిడ్డగా రూపమిచ్చే దేవుడుగానే ఈ ఆలోచన అంతా చెబుతూ ఈ ఆలోచన చెప్పిన దేవుడు చేయగలిగిన దేవుడని విశ్వాసంతో ఆమె పలుకున్న ఆయన చేస్తున్న దేవుడిగా ఆయన మహిమ ఘనత ప్రభావాలు కలిగిన చేస్తాం. వినిన మాటల జ్ఞాపకం చేసుకుని దేవుని నమ్మని ఘనపరుస్తుంది. మరొక ప్రార్థన చేద్దాం. జ్యోతి గారు ప్రార్థన చేయండి. జ్యోతి గారు ప్రార్థన చేయండి. హల్లెలూయా. గొప్ప దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభ, సర్వశక్తిమంతుడా, అవును దేవ, నిత్యము మాతో ఉన్న దేవ మీకు వందనములు తండ్రి ప్రభా.
మీ ప్రేమను తండ్రి ప్రభా మా మీద కురిపిస్తున్న దేవా మీకు వందనములు తండ్రి ప్రభా. అవును దేవా, మీ సత్య మార్గంలో మేము నడిచేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభా. మరి మా లోకంలో తండ్రి ప్రభా ఎంతోమంది ఉన్నారు తండ్రి ప్రభా, అంధకారంలో ఉన్నారు తండ్రి ప్రభా. మరి వారు వాళ్ళందరినీ తండ్రి ప్రభా వెలుగులో తీసుకొని రమ్మని వేడుకొచ్చినాం తండ్రి ప్రభా. మరి అది ఓన్లీ మీ వల్లనే సాధ్యము తండ్రి, మీకు అసాధ్యం అనేది ఏమీ లేదు దేవా తండ్రి ప్రభా. మీకే స్తుతులు స్తోత్రములు కరుణుగాక రక్షక, మీకు వందనములు తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా ఎంతోమంది తండ్రి ప్రభా వాళ్ళకు సాల్వేషన్ కావాలని చెప్పి ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు తండ్రి. కానీ ప్రభా మీరు ఇచ్చిన సాల్వేషన్ ఫ్రీ తండ్రి ప్రభా, అది ఉచితమైన తండ్రి ప్రభా. మీరు ఇచ్చిన రక్షణ ఉచితము తండ్రి ప్రభా. తెలియకుండా తండ్రి ప్రభా చాలామంది ఎన్నెన్నో కష్టాలు కూడా వెళ్తూ ఉంటారు తండ్రి ప్రభా. నాయన ప్రభా వారి కళ్ళు తెరమని వేడుకొచ్చినాను తండ్రి ప్రభా. తెలిసి తండ్రి ప్రభా మీ కృప బట్టి తండ్రి ప్రభా వాళ్ళు రక్షించబడేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాను దేవ తండ్రి. అవును నాయన ప్రభా, నాయన ప్రార్థించినప్పుడు జవాబిచ్చే దేవుడు తండ్రి ప్రభు. ఎందుకంటే మా ప్రార్థనలు వినడానికి ఆలకించడానికి మీరు ఎప్పుడు మా తట్టు చెవి ఎగుతున్నారు తండ్రి ప్రభు. మీకు వందనములు తండ్రి. అవును దేవ తండ్రి ప్రభా, మీరు మేము మా ప్రార్థనలు సంతోషించే దేవుడు తండ్రి ప్రభా. అవును నాయన మేము మాట్లాడినప్పుడు మీకు చాలా సంతోషం వేస్తుంది తండ్రి. మీకు వందనం స్తోత్రములు తండ్రి. మేము తండ్రి ప్రభా మీ బిడ్డలాగా తండ్రి ఎల్లప్పుడూ మీతో సహవాసం గడుపుతూ మీతోటి మాట్లాడే కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచు. మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున బతిమలాడి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. ఆయన ఉన్నతుడు మహిమోన్నతుడైన దేవుడు, ఆయన మందిరములు మనస్సుపడుతున్న ఆయన మందిరములు నన్ను దేవుని కొరకు దేవుని ఏర్పాట్లు వీరస్యభరిస్తారా కోసి జీవము కలిగిన రాయిగా నన్ను తీర్చిదిచ్చిన దేవుడని ఆమె పలుకుదామని శక్తివంతుడు సర్వశక్తివంతుడు నా దేవుడని దేవుని యందు ఆనందిస్తూ నా బిడ్డ దేవుని యందు ఆనందిస్తూ దేవుని చేత మనసపడుతున్న సజీవమైన రాయిగా జీవం కలిగిన మందిరముగా తేజులను కలిసి నా హృదయాన్ని కట్టిన దేవుడని దేవుని మంది పడుతాం, దేవుని గణపడతాం. దేవుని సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగుని దాచాను. ఆమె క్రీస్తు యేసునందున కృప చేత ఆయన తోడు, ఆయన నీడ, ఆయన ఆశ్రయం అనుగ్రహించాడు నాకు. అదే రీతిగా ఈ ఆశ్రయం ప్రతి బిడ్డకు కావాలి, ఈ తోడు ప్రతి బిడ్డకు కావాలి. ఈ నీడలోనే ప్రతి కుటుంబం ప్రత్యేక వర్ధిల్లాలని కోరుకుంటూ మరొకరు ప్రార్థిస్తారు. మార్గంగా పెంచి పోషిస్తున్న దేవునికి సదాకాల మహిమ ఘనత ప్రభావాలు కలుగుని దాకా యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క కీర్తి మహిమలతో కష్టపడుతున్న దేవాలయముగా ఆయన కార్యాభివృద్ధిని సాధిస్తున్నందుకు ఆయనకు మహిమ ఘనత ప్రభావం కలుగుతారు. ఇహమందు పరమందు దేవుని నామ మహిమార్థంగా ప్రకటిస్తూ దేవునితో ఆనందించడానికి దేవుని కృతజ్ఞత స్తోత్రాలు దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క పిలుపు రహస్యం ప్రేమతో ఇశ్రాయేలు నీ భాగ్యము గొప్పది, నీ భాగ్యము గొప్పది అని కనిపించిన దేవుని నామ మహిమార్థంగా మహిమ కలిగిన దేవుని నామం ఆయన సదాకాలం ఉన్నదేంటి సంతోషము ప్రభునందు ఆనంది ప్రభునామానికి అందరూ ప్రేమ మరి ప్రేమ ఆయన రాకడ వరకు
ఆయన రాకడ వరకు కాపాడి నడిపించే ప్రేమ దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవునికి స్థుతియాగము చేసి కృతజ్ఞత మనసునిచ్చి మహిమ కలిగిన దేవుని యొక్క దీపమై వెలగటానికి వెలిగిస్తున్న తండ్రికి నడిపిస్తున్న దేవునికి సదాకాల మహిమ ఘనత ప్రభావాలు కలుగగా ఆమె ఆయన యొక్క ఆయన సత్యం ఆయన యొక్క బ్రతకడానికి చూపించి బ్రతికే వరంగా దేవుని కృప చేత మనం బ్రతికించాలి. దేవుని కడుతున్నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుని నామములో నువ్వు పని నువ్వు అభివృద్ధి పొంది నీ కొరకు వచ్చింది దేవుని కొరకు ఫలభూతమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన గొప్ప చేస్తూ బ్రతకాలి. ఇక మీదట ఆయన జ్ఞానమే ఆయన సత్యమే ఆయన యొక్క సమాధానం నీకు అనుగ్రహించి నడిపించడానికి మనము రేపటి దినానికి సిద్ధపడదామని ప్రభుత్వం ఇస్తుండగా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి దేవుని కృపతో దైవ జ్ఞానముతో సత్యముతో కీర్తి మహిమ ప్రభావాలతో ఆయన చేత ఆయనలో ఉన్న భాగ్యముతో లోకానికి రక్షకుడు ఉన్నారు, కోరికుడు ఉన్నాడు అని తెలుసుకునే రీతిగా బిడ్డను కనుటకు దేవుడుగా నా కృప ఇది నా కృప ఇది నా సత్య కృప దేవుని వాక్యముతో దైవ సంకల్పము చొప్పున కనబడటానికి నా కృప నా కృప ఇది నా కృప మన కృపతో నువ్వు అందరిగా దేవుడు పిల్లలు కలిగిన కానీ నా సంగమా నా అక్షములు నా సహాయం నా అనుగ్రహాన్ని నా ఆశీర్వాదం నా కొలికి నా రూపం నా పరిశుద్ధ సంఘముగా దీవించేమంటున్నారు ప్రభు. దేవునికి మహిమ కలుగును
నీ యేసు ఘనమైన నామములో బిడ్డలను కలుటకు నా మాట నీ హృదయంలో కలిగించే వేదనకు రక్షకుడు యేసు కొరకు దేవుని యొక్క వాక్యము చేత దేవుని నామ మహిమార్థంగా రక్షింపబడిన పిల్లలతో ఓ రక్షకుడా నా సంగమా దేవుని ఆత్మతో దేవుని ప్రభావముతో దేవుని మహిమతో దేవుని కీర్తితో నీవు నా యుద్ధకు ఎక్కి వచ్చుటకు నా మాట నీ నోటి నుంచి నా మాట నేను సిద్ధపరిచి నా మాట నీకు రూపం ఇచ్చి అలంకరించి మహా మహిమ కలిగిన దేవుని రెక్కల మీద భాగ్యమై ఇవా ఓ రా బ్రతుకును ఉద్దేశించి మనస్ఫూర్తిగా ప్రభు మీద అనుకుని జాగ్రత్త పడిపోయి దేవుని వాక్కు దేవునికి మహిమ కలుగునగా నీ హృదయంలో ఆలోచన వేరు, నీ హృదయంలో కనిక్రమ వేరు, నీ హృదయంలో దయ వేరు. దేవుని హృదయంలో ఉన్న ఆలోచన దేవుని అంతరంగంలో ఉన్న దయను పొందదగిన దానముగా నేను నిన్ను పోషించి పోషకుడుగా నా ప్రేమతో పడుకున్న సంగమా దేవుని ఎదుట సాక్షిన నా కృప వెంబడి కృపను అనుభవిస్తూ బ్రతుకుతూ ఆనందకరమైన సహవాసముతో నిత్య మహిమకు వారసులై దేవునితో యుగాయుగాలు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి నీకు వందనాలు నాయన, స్తోత్రం అయ్యా. నీ కొరకు మీరు బ్రతికే బ్రతుకుని నాకు అనుగ్రహించండి. బ్రతుకుట క్రీస్తు భక్తుగలిగే శక్తిగా నీ సహాయం అనుగ్రహించాను తండ్రి.
కాబట్టి నా ప్రభావానికి మరణము వరకు సదాకాలము కాపాడి నడిపించే దేవాన్ని పొందాలని ఇది నాడు వినిపించని వాక్యం నడిపించినందుకు పొందాలి. నీ మాటలే ప్రతి బిడ్డ హృదయములో నువ్వంతలుగా పొందించేటట్లుగా నాయన నీ సహాయం అనుగ్రహించమని అందుకని తండ్రి దగ్గర మా ప్రభు ఆలోచించి ఎత్తడగడుగా పూజనడుగా ఆరాధనకు నిలుపుడుగా నిన్ను మాత్రమే సాగిలపడి వారి జనం మమ్మల్ని పెంచుతున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రం నాయన. నీ జ్ఞానముతో నీ ఆలోచనకు బలపరుస్తున్న గొప్ప దేవునికి స్తోత్రం నాయన. నీ బిడ్డ కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా నా ప్రభు ఏసయ్యా నీ గాయపడిన హస్తాల్లో భద్రపరచండి తండ్రి. నీ దంజులను దక్కల వేడలో భద్రపరచండి తండ్రి. నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయన నడిపించిన గొప్ప తండ్రి. ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి ఇలా మూడు జ్ఞాపకం చేసిన ప్రతి బిడ్డ ప్రతి మీరు మహిమలు అన్నది ప్రభు. అయ్యో మా విజ్ఞాపన ఆలోచించే దేవుడు మా మధ్యలో నా తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మీరు మహారక్షకుడు అవునాయన మీరు అక్కడ కొరకు నాయన మమ్మల్ని సిద్ధపరుస్తున్న తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు ఘనమైన నామం ప్రతి బిడ్డను నాయన నీ చేతులు పెట్టి ఆయన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించాను. జీవించి ప్రార్థించి నన్ను తగ్గించుకుని స్థుతించి నీ బంగారు పాదాలు నమస్కరించి ఓడిపించి నా పరమ దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన సకల పరిస్థితులకు చూడండి నడిపించబడలేదు. Amen.